బీజేపీకి చెందిన కేంద్ర మంత్రి బండి సంజయ్తో కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ భేటీ అయ్యారు. మంత్రి పదవి ఆశించిన ఎమ్మెల్యే కవ్వంపల్లికి చివరి క్షణంలో చేజారిపోవడంతో కేంద్ర మంత్రి బండి సంజయ్ భేటీ కావడం రాజకీయంగా ఆసక్తిని రేకెత్తిస్తుంది. రాజకీయ ప్రత్యర్థ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ నేతలు భేటీ కావడం రకరకాలుగా చర్చ సాగుతోంది. తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీలోని జాతీయ ఉపాధి హామీ పథకం కింద 75 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డు పనులు కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ప్రారంభించారు. జ్యోతిబాపులే అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎమ్మెల్యే మర్యాదపూర్వకంగా ఆహ్వానం మేరకు కవ్వంపల్లి క్యాంప్ ఆఫీస్కు వెళ్లినట్లు బండి సంజయ్ ప్రకటించారు. మానేరు నదిపై గన్నేరువరం చింతకుంట మధ్య హైలెవెల్ బ్రిడ్జిపై చర్చించినట్లు తెలిపారు. 77 కోట్ల వ్యయంతో 18 కిలోమీటర్ల పొడవున హైలెవెల్ బ్రిడ్జిని కేంద్ర నిధులతో నిర్మించేందుకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసిన నేపథ్యంలో ఇద్దరం కలిసి ప్రతిపాదనలు తయారు చేసేందుకు చర్చించినట్లు కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు. ఎన్నికల వరకే రాజకీయాలు, తర్వాత అభివృద్ధిపై దృష్టి పెడుతున్నామని బండి సంజయ్ స్పష్టం చేశారు. జోడెద్దుల్లో కలిసి పనిచేస్తామని ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ తెలిపారు.